హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సత్యవతి కిచెన్ అండి. ఇవాళ మనం చేసే క్యాటరింగ్లో ఒక 10 వెరైటీస్లో ఒక వెరైటీ మీకు చూపిస్తున్నాను. అదే చికెన్ పకోడీ అండి. ఏ విధంగా చేస్తే అది ఎంత బాగా వస్తుందో నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. రండి ఆ ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం. మన చికెన్ పకోడీకి కావాల్సిన మసాలాలు ఐటమ్స్ అండి ఇవి. పచ్చిమిర్చి వచ్చి నేను 6 పీసెస్ తీసుకున్నా, అంటే పెద్దవి కాదు, చిన్నవి తీసుకున్నా. ఎందుకంటే నాటుకాయలు తీసుకున్నా, కారం ఎక్కువ ఉంటుంది. ఒక ఎగ్ తీసుకున్నా, ఒక 2 స్పూన్స్ మన ఇంట్లో ఆడిచ్చిన కారం తీసుకున్నా, 1 లెమన్ తీసుకున్నాను. ఈ విధంగానే ఆప్షనల్గా పెట్టుకున్నానండి నేనైతే. తర్వాత గరం మసాలా వచ్చి 2 స్పూన్లు తీసుకున్నాను నేను. సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి. ఇది మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఆడిచ్చిందండి. ఇది మనం తీసుకున్నది 3 స్పూన్స్ తీసుకున్నాం 1 kgకి. తర్వాత ఈ నిమ్మపిండి లైట్గా పులుపు రావాలని చెప్పి కస్టమర్ మనల్ని అడిగారు. సో అందుకోసం అని చెప్పి లైట్గా నిమ్మం వేస్తున్నాను, నిమ్మకాయ బదులు. రైస్ ఫ్లవర్ వచ్చి నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. శనగపిండి వచ్చి ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను. కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ నేను అసలు వాడట్లేదండి. బోన్లెస్ చికెన్ పకోడీ కూడా ఏ విధంగా చేయాలని తర్వాత మీకు ఆ వీడియో కూడా చూపిస్తానండి. నేను చికెన్ వచ్చి నేను మీడియం సైజ్ కొట్టించానండి. మీకు ఇంకా చిన్నదైతే ఇంకా బాగుంటుంది చికెన్ పకోడీకి. కాకపోతే ఈచ్ పర్సన్కి ఒకటి వేస్తారు కాబట్టి నేను ఈ విధంగా కొట్టించాను. ఫుడ్ కలర్ మీకు కావాలితే ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు కలర్ కానీ అది చూడడానికి మంచిగా మీకు అనిపించాలంటే ఆ విధంగా ఉండాలండి. లేదు మాకు కలర్ అవసరం లేదు అన్నప్పుడు అవాయిడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు మనం ఏమైతే తీసుకున్నామో ఆ మసాలాలు, కారం, ఉప్పు ఇవన్నీ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందామండి. ఈ విధంగా నేను కారం అయితే ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకనంటే వాళ్ళు కొద్దిగా స్పైసీ ఉండాలని చెప్పారు. సో ఆ విధంగా చేయడం జరుగుతుంది. మీరు కారం అనేది ఎక్కువ వేసుకున్నట్లయితే పచ్చిమిర్చి తగ్గించుకోండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను, కారం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ స్పైసీ కావాలన్నారు. పచ్చిమిర్చి నేను డైరెక్ట్ పేస్ట్ అయితే పట్టలేదండి. ఈ విధంగా నేను చిన్న చిన్న పీసెస్ కింద కోసి వేస్తున్నాను ఇందులోని. ఈ విధంగా చూసారు ఎంతో సన్నగా తరిగాను. ఈ విధంగా అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. మొత్తం మనం ఇందాక తీసుకున్న మసాలాలన్నీ కూడా కంప్లీట్గా యాడ్ చేసుకుందాము. కలుపుకుంటే యాడ్ చేసుకుంటే మనకి అది ఒక మసాలా అనేది చాలా బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు నిమ్మప్పు అనేది యాడ్ చేస్తున్నాను. నేను నిమ్మకాయ అనేది యాడ్ చేయలేదండి, ఎందుకంటే దీంట్లో మనకి మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పులుపు అనేది సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు నేను యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను ఎగ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ అనేది పక్కన పెట్టుకుంటే మనకి మంచిగా సరిపోతుందండి. 1 అవర్ లోపైనా పర్వాలేదు, మీకు ఫ్రిడ్జ్లో అలింటాకులు అలా పెట్టక్కర్లేదండి. మీరు బయటే ఇలా కలిపేసి ఏదన్నా బౌల్లో పైన గాలి తగలకుండా ఏదైనా ప్లేట్ పెట్టుకున్నట్లయితే మనకి మంచిగా ఆ మ్యాగ్నెట్ అనేది మంచిగా అవుతుందండి. ఈ విధంగా కలుపుతున్నాను, చూసారా? కలిపేటప్పుడు కూడా మీరు గట్టిగా ఒత్తిపెట్టి కలిపినట్లయితే చికెన్లో వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ కూడా బయటకు వచ్చేస్తుందండి. అందుకని అలా ఒత్తిపెట్టి కలుపుకున్నా మీరు పైన కలిపినట్లయితే మంచిగా ఆ మసాలా అనేది ప్రతి లోపలికి వెళ్తుంది. పీసెస్ లోపలికంటే వెళ్ళి మంచిగా ఆ మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది. నేను తీసుకున్న రైస్ ఫ్లవర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి, ఒకేసారి కాకుండా. మనం రైస్ ఫ్లవరే శనగపిండి వేస్తున్నామండి, 2 వేస్తున్నాము. మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ వేయట్లేదు, ఎందుకంటే మైదా మనకి దీనికి పనికిరాదండి. ఎందుకంటే జిగురు వచ్చేస్తుంది చికెన్ పకోడీకి మైదా వేసినట్లయితే. తర్వాత ఇంకొకటి కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఏంటంటే గట్టిగా ఉంటుందండి, పీస్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది. సో మీకు అలా కాదు, ఇలా స్మూత్గా ఉండాలంటే నేను చేసే విధంగా చేయండి, చాలా స్మూత్గా ఉంటుంది. మీకు మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ ఎక్కువ వేయడం వల్ల ఏమవుద్దంటే ఆయిల్ అనేది కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి బాగా. మీకు నేను రైస్ ఫ్లవర్ తక్కువ వేసాను, శనగపిండి కొద్దిగా ఎక్కువ వేసాను. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, తర్వాత ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం చాలా తక్కువగా ఉంటుందండి. సో అందుకోసం అని చెప్పి మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా మనం మసాలాలు ఎక్కువ వేరే ఏం వేయలేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా ఇవే తప్ప కానీ మనకి ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు. బోన్లెస్కి వచ్చేసరికి వేరేగా ఉంటుందండి, మసాలా అనేది వేరేగా ఉంటుంది. సో కొన్ని టిప్స్ అనేది మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా చూసుకుంటూ ఉండాలండి. అన్నీ మనం కరెక్ట్గా కొలతలు వేసుకున్నాం కాబట్టి చికెన్కి మంచిగా మనం బాగా మ్యారినేట్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి చికెన్ అనేది. మనం కలిపిన దాన్ని బట్టి కూడా టేస్ట్ అనేది రావడం జరుగుతుంది, ఇది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు సరిగ్గా కలపలేదనుకోండి, ఆ చికెన్ అనేది ఆ పీస్ లోపలికి మసాలా అనేది అబ్జర్వ్ చేసుకోదు. మీరు మంచిగా స్మూత్గా కలపాలి, మరీ హార్డ్గా కలపకుండా స్మూత్గా కలిపినట్లయితే ఆ మసాలా అనేది చాలా బాగా పట్టుకుంటుందండి. సో ఎందుకంటే
ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీరు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మీరు మళ్ళీ ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో 4 అవర్స్ ఫ్రిడ్జ్లో అనేది అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 kgకి ఈ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే మంచిగా గాలి తగలకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా. మీకు సరిపోలేదు ఇంకా లైట్గా వాటర్ పడుతుందంటే లైట్గా ఒక 2 స్పూన్స్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. నేను కూడా ఇందాక వేసుకున్న ఒక 2 స్పూన్ అనేది, ఎందుకంటే కొద్దిగా ఎగ్ వేసాను. సో పిండి క్వాంటిటీ కూడా నేను లైట్గా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మనకి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీరు మార్నింగ్ ఎప్పుడైనా తినాలనిపించి చేసుకున్నారనుకోండి, ఈవినింగ్ వరకు ఈ విధంగానే టేస్టీగా తర్వాత స్మూత్గా ఉంటుందండి. మీరు కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ యాడ్ చేస్తే ఏమవుద్ది అంటే కట్టికి వస్తుందండి, అంటే పీస్ అనేది గట్టిగా ఉంటుంది, స్మూత్గా ఉండకుండా. చూసారా నా ఫింగర్స్ కూడా ఏ విధంగా అంటుకుంటుందో పిండి అనేది. ఈ విధంగా మీరు నీట్గా కలుపుకొని మంచిగా ఈ విధంగా ప్రతి పీస్ లోపలికి వెళ్ళేలా మీరు కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా. చూసారా ఏ విధంగా కలుపుతున్నాను, ఈ విధంగా మీరు కలుపుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూసారా ఇంకోండి ఈ విధంగా మనకి ఆ యొక్క పిండి అనేది కూడా మీకు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. పిండి అనేది కూడా ఎక్కడ కూడా లూజ్గా లేదు, కొద్దిగా టైట్గా ఉంది. మీరు ఈ విధంగా కొద్దిగా టైట్గా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదండి, మంచిగా ఆయిల్ అనేది ఎక్కువ పట్టుకోకుండా 90% అయితే పట్టుకోదు. సో ఆ 10% అనేది ఉంటుంది కామన్ అది. కాకపోతే ఏంటంటే మీరు ఈ విధంగా టైట్గా కలుపుకోవాలి. మనం కలుపుకోవడం అయితే పూర్తయిందండి. చూడండి ఆ సైడ్స్ కూడా నేను తీస్తున్నప్పుడు పిండి చూడండి ఎంత ఎక్కువగా ఉంది, అంటే థిక్నెస్గా ఉందో ఆ విధంగా కలుపుకోవాలి పిండి అనేది. అదేంటండి పిండి ఎక్కువైందని అనుకుంటారు కానీ కాదండి, నేను ఒక 1 అవర్ పక్కన పెడుతున్నాను. చూడండి మీకు 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు. నాకు ఆర్డర్ అనేది ఎర్లీగా ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటున్నాను. బాగుంటుందండి, హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది 1 kgకి. నేను పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను తీస్తున్నప్పుడు ఒక పిండి అనేది కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకొని మొత్తం అన్ని మసాలాలు పిండి సో ఇదంతా మంచిగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా వచ్చింది. చూసారా ఇదిగోండి చూడండి ఎంత థిక్నెస్గా ఉందో, ఈ విధంగా ఉండాలి చిక్కగా. అప్పుడు మీకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా మంచిగా చికెన్ లోపలికి కూడా మంచిగా మసాలా వెళ్ళింది కాబట్టి ఆయిల్ అనేది మనం చికెన్ వేసినప్పుడు మంచిగా ఒక లేయర్లు అనేది మంచిగా విడుస్తుందండి, ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది మంచిగానే. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదండి. నేను ఈ విధంగా వేసిన తర్వాత చూస్తారు బబుల్స్ ఎలా వస్తున్నాయి, ఈ విధంగా రావాలి. మీరు బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేసినట్లయితే ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది, ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది. సో అలా కాకుండా ఈ విధంగా వేయండి. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేసినట్లయితే పీస్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుందండి. ఆయిల్ క్వాంటిటీ అనేది నేను తక్కువే తీసుకున్నా, ఎందుకంటే మనం చికెన్ యూజ్ చేసిన ఆయిల్ అనేది మళ్ళీ యూజ్ చేయము, ఎందుకంటే ఇది మసాలాలు ఇవన్నీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో బాగా మనం డీప్ ఫ్రై అది కొద్దిగా చేస్తాం కాబట్టి అందుకని చెప్పి నేను ఆయిల్ అనేది తక్కువ వేసుకున్నా. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి, పర్వాలేదు, ఎందుకంటే మీరు తర్వాత దేంట్లో అయినా యూజ్ చేసుకుంటారు కాబట్టి. మేమైతే అలా యూజ్ చేయము, ఎందుకంటే ఆయిల్ అనేది కంప్లీట్గా మనం తీసేస్తామండి, ఎందుకంటే మసాలాలు సో వేరే దాంట్లోకి అనేది పనికి రాదు. సో అందుకోసమేనండి ఆయిల్ అనేది కూడా మీరు చూసేసుకోండి. ఈ విధంగా మీకు చూస్తారు పీసెస్ అనేది కొద్దిగా పైకి ఉంది, ఆయిల్ అనేది కొద్దిగా తక్కువ ఉంది, ఈ విధంగా మాట అండి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ పకోడీ. ఈ విధంగా కలర్ కానీ ఈ విధంగా మీరు ఫ్రై చేసి తీస్తే చూసిన వెంటనే అసలు ఆ ఒక కలర్కే అట్రాక్ట్ అవుతారండి. సో ఆ విధంగా మీకు కలర్ కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలా చూసారా నేను ఫ్రై చేసుకున్న తర్వాత కూడా బబుల్స్ ఆయిల్ ఎలా వస్తుందో ఆ విధంగా అంత చిన్న ఫ్లేమ్లో మీరు మంచిగా మీరు ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుందండి. మన చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈచ్ పర్సన్కి ఒక్కొక్క పీస్ వేస్తారండి, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి. సో వాళ్ళు కొంతమంది తినలేని వాళ్ళు ఉన్నారని చెప్పి క్వాంటిటీస్ తక్కువగా ఇచ్చారు. ఒక 25 to 30 మెంబర్స్కి అండి ఈ ఆర్డర్ అనేది. సో అందులో కొంతమందికి వేస్తారు కాబట్టి మనం మీడియం సైజు పీసెస్ కొట్టించాము. చికెన్ పకోడీకి ఇంకా చిన్న పీసెస్ అయితే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే ఎక్కువసేపు టైం తీసుకొని. చూస్తారు పీస్ అనేది కూడా మనం కలిపిన మసాలాలు ఎంత లోపలికి వెళ్ళి పీస్ చూడండి లేయర్గా విడిచిందా. సో ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది.
లెమన్ అనేది ఇందాక నేను యాడ్ చేయలేదండి, ఇప్పుడు కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆప్షనల్గా అక్కడ పెట్టుకున్నాను అంతే. ఎందుకంటే కొద్దిగా నేను నిమ్మప్పు వేసాను కాబట్టి. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదండి ఏ విధంగా చేశాను. మరి ఇంకెందుకండి లేటు, మీరు కూడా ఆ విధంగా చేయండి. ప్రొఫెషన్గా ఏ విధంగా చేస్తారు అనేది నేను చూపించాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఏ విధంగా వచ్చిందనేది నేను కూడా తెలుసుకుంటాను. మరి ఇంకెందుకండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి. మరొక రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్.